హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసారు మహేష్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అయితే వీడియో అయితే ఏ విధంగా పెంచుకోవాలి చాలా మంది అయితే ప్రాబ్లం అయితే పడుతుంటారు. సబ్స్క్రైబర్స్ చూడండి, మీరు వీడియో కంటెంట్ చేసే పట్టి అయితే మీకైతే సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారు. చాలా మందికి సబ్స్క్రైబ్ ఏ విధంగా వీడియో చేసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా మందికి అయితే రావట్లేదు. ఈ రోజు ఈ వీడియోలో మీకోసమే చాలా మంది చెప్తున్నాను చూడండి, మీకు ఒక 50 సబ్స్క్రైబ్ అయితే ఉంటే చాలు. చాలా మందికి 50 సబ్స్క్రైబ్ కాదు, 100 సబ్స్క్రైబ్ అయితే ఉంటారు. మీకు 50 సబ్స్క్రైబ్ ఉంటే చాలు. 50 సబ్స్క్రైబ్ ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు డైలీ అయితే ఇప్పుడు మీరు ఒక లైవ్ వీడియో చేయాలి. లైవ్ వీడియో అంటే ఏంటంటే, చాలా మంది మీరు చూసే అంటారు షార్ట్స్ వీడియో చేస్తుంటారు చూడండి. వాళ్ళు ఊరికే షార్ట్స్ వీడియో చేయరు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లుంటే, మీరు షార్ట్స్ వీడియో ఎప్పుడైతే స్క్రోల్ చూసినట్లుంటే కింద సబ్స్క్రైబ్ మోడ్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ మోడ్ అంటే ఏంటంటే, మీరు వీడియో అయితే మీరు లైవ్ లో మాట్లాడుతుంటారు చూడండి. ఇక్కడ లైవ్ లో మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక లైవ్ లో మీరు కామెంట్ చదువుతుంటారు చూడండి. చాలా మంది అయితే ఏమనుకుంటారంటే, మనం వాళ్ళు కామెంట్ చేస్తే మన కామెంట్ చదువుతారు లేదని ఈ విధంగా అయితే చెక్ చేస్తుంటారు. అట్లా కామెంట్ చేయడానికి వాళ్ళు ఏం చేయాలంటే, ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం కామెంట్ అయితే చేయగలుగుతారు. అట్లా ఈ విధంగా మనం లైవ్ చేసినప్పుడు అయితే మనం ఈ విధంగా అయితే చేయాలి. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, మీకు చాలా మంది చెప్తున్నాను చూడండి, మీరు లైవ్ ఏ విధంగా చేస్తారంటే, మీరు జస్ట్ కామెంట్ చదవండి. కామెంట్ చదివి మంచిగా అయితే వాళ్ళ దగ్గర అయితే మాట్లాడండి. మంచిగా మాట్లాడినప్పుడు ఏమైతే అవుతుందంటే, అప్పుడు వాళ్ళు మన కామెంట్ చదువుతున్నారు, వీళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత మీరు చెప్పండి, లైక్ చేసుకుని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అయితే లైవ్ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మంది చెప్తున్నాను చూడండి, లైవ్ వీడియో చేసి ఛానల్ అయితే మోనిటైజేషన్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. లైవ్ ఎందుకు వస్తుంటారంటే, మన వీడియోలో వచ్చే వాచ్ టైం అందులో అయితే డబల్ వస్తుంది. ఎవరెవరో వస్తారు లైవ్ లో, ఎక్కడెక్కడి నుంచి కనెక్ట్ అవుతారు. సబ్స్క్రైబ్ అయినా చేసుకోవచ్చు, లైక్ అయినా చేయొచ్చు, లేకుంటే జస్ట్ మన వీడియో చూడడానికి వాచ్ టైం అయినా పెరగచ్చు. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే సింపుల్ గా చూడండి, షార్ట్స్ ని అయితే లైవ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. షార్ట్స్ మీకు 50 సబ్స్క్రైబ్ ఉంటే చాలా, అదే విధంగా షార్ట్స్ లో చేస్తారో మీకు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, మీకు లేట్ చేయకోకూడదు. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే, ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ దీన్ని అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే, సింపుల్ గా అయితే ఇక్కడ మనకి మరి 50 సబ్స్క్రైబ్ అయితే ఉండాలని చెప్పాను కదా, ముందే చెప్పండి. చూడండి, 50 సబ్స్క్రైబ్ అయితే ఈ విధంగా అయితే మనకి ఉండాలి. ఇక్కడ ఈ విధంగా సబ్స్క్రైబ్. తర్వాత మీరు ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే, మీరు లైవ్ అయితే చేయాలి. లైవ్ ఏ విధంగా చేస్తారంటే, ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ గా సెంటర్ లో అయితే ప్లస్ అయితే ఐకాన్, దీని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి ఈ విధంగా వీడియో ఈ విధంగా అయితే వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా చూడండి, మనకి ఇక్కడ లైవ్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ లైవ్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లైవ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే చూడండి, మనకి 50 సబ్స్క్రైబ్ మాత్రం ఉంటే మాత్రమే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ విధంగా మీరు పెన్సిల్ సింబల్ అయితే ఆప్షన్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ టైటిల్స్ ఈ విధంగా అయితే ఉంది. మీ టైటిల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటారేమో టైటిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఏమన్నా ఫోటోస్ ఎవరు ఛానల్ అయితే కంప్లీట్ అయితే 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ ఈ విధంగా అయితే టైటిల్ అయితే యాడ్ అయితే చేసుకోండి, జనాలకి ఇంట్రెస్ట్ ఉండడానికి. తర్వాత ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ ఆడియన్స్ అయితే చూడండి, ఆడియన్స్ ఈ విధంగా అయితే చూడండి, ఇక్కడ నో అయితే పెట్టండి. నో పెట్టి ఎస్ అయితే క్లిక్ చేయకండి, మరి చిన్నపిల్లలు మాత్రమే చూడాలని ఈ విధంగా అయితే ఉంటుంది, అందుకే నో అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఇన్వైట్ గెస్ట్ అయితే వచ్చి, ఇన్వైట్ గెస్ట్ అంటే మీరు ఎవరన్నా అయితే మీ లైవ్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆన్ అయితే చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఏమైనా యాడ్ చేస్తారంటే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ ఈ విధంగా లొకేషన్ తీవ్వండి. ఇక్కడ స్క్రీన్ కార్ట్ అయితే ఉంది. స్క్రీన్ కార్ట్ అంటే ఏమంటే, మీరు ఏమైనా గేమ్ అయితే చేస్తుంటారు అనుకోండి, సింపుల్గా గేమ్ అయితే మీరు ఆడుతుంటారు చూడండి, ఈ స్క్రీన్ కార్ట్ని అయితే గేమ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. తర్వాత చూసినట్లుంటే మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది. షెడ్యూల్ అయితే మైండ్ అయితే మనకి కావాలి. ఇక్కడ షెడ్యూల్ క్లిక్ చేసినట్లుంటే, షెడ్యూల్ ఎందుకంటే మీరు ఏ టైంకి అయితే వీడియో అయితే లైవ్ అయితే ఆన్ చేయాలనుకుంటున్నారు అట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ అయితే ఈ విధంగా అయితే పెట్టాను, జనవరి 2 అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ అయితే పెట్టాను. ఇక్కడ టైమింగ్ ఈ విధంగా అయితే పెట్టాను, 4 o'clock ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను చూడండి. తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే టైం అయితే ఈ విధంగా అయితే సెట్ చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్లో అయితే మనకు నార్మల్గా ఇక్కడ చార్ట్ ఆల్ అయితే ఈ విధంగా అయితే చేసేయండి సింపుల్గా అయితే. ఇక తర్వాత ఏం చేస్తారంటే, నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్టు ఇక్కడ నెక్స్ట్ అయితే ఆప్షన్ క్లిక్ చేసేస్తాం కింద. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ తమ్నేల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ సింపుల్గా అయితే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ తమ్నేల్ అయితే ఇక్కడ అట్రాక్ట్గా ఉండడానికి అయితే తమ్నేల్ అయితే యాడ్ చేసేయండి. ఏ విధంగా తమ్నేల్ యాడ్ చేస్తారంటే, ఇప్పుడు మీరు ఏ విధంగా మీరు లాంగ్ వీడియోకి యూట్యూబ్కి తమ్నేల్ ఏ విధంగా యాడ్ చేస్తారో అట్లా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండడానికి. తర్వాత ఏం చేస్తారంటే, మీరు యాడ్ చేస్తే చేయండి, లేదంటే లేదు. తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే చూడండి, ఇక్కడ గోల్ అయితే క్లిక్ చేయకండి, ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే దీనికి క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డెన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సింపుల్గా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అయితే ఇక్కడ లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ లోడ్ అయిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ బ్యాక్ ఈ విధంగా అయితే ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ లెక్క అయితే రండి. మీరు లైవ్ డెన్ అయితే ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా, డెన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. గో లైవ్ అయితే క్లిక్ చేస్తే మీరు ఇప్పటికి లైవ్ అయితే మాట్లాడినట్టు అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారు, డెన్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే
చూడండి ఇప్పుడు నా ఛానల్ అయితే సెర్చ్ అయితే చేస్తాను. చూడండి ఇక్కడ సింపుల్గా అయితే సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ ఏ విధంగా సెర్చ్ చేస్తారంటే ఇక్కడ నా ఛానల్ అయితే సెర్చ్ అయితే చేసేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ టాప్లో అయితే నా ఛానల్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ నా ఓల్డ్ ఛానల్ అయితే ఇది. దీనైతే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా వీడియో క్లిక్ చేసినట్లుంటే వీడియో క్లిక్ చేసినట్లు మనకి ఇక్కడ షార్ట్స్ తర్వాత ఇక్కడ లైవ్ అయితే ఆప్షన్ ఉంది. లైవ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇక్కడ షెడ్యూల్లో చూపించాను కదా మీకు ఈ విధంగా అయితే దీని అయితే క్లిక్ చేయండి ఈ లైవ్ వీడియోని. ఈ లైవ్ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఈ సెట్టింగ్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ చార్ట్ ఫిల్టర్ తర్వాత ఇక్కడ కమ్యూనిటీ దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని సెకండ్ ఆప్షన్కి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చేసినట్లుంటే మనకి ఇక్కడ చూడండి ఎనీ వన్ అయితే ఆప్షన్ అయితే దీన్ని అయితే ఉంచండి. ఇక్కడ మోడ్ అయితే ఈ ఆప్షన్ దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ మోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఎనీ వన్ ఉంది. ఎనీ వన్ అంటే ప్రతి ఒక్కరు కూడా మీకైతే కామెంట్ అయితే చేయొచ్చు. తర్వాత చూడండి ద ఫాలోయింగ్ యూ ఛానల్ ఇన్ సెట్ ఇన్ అమౌంట్ ఇన్ ద చూడండి ఇక్కడ క్రిటికల్ మెసేజ్ అంటే దీన్ని క్లిక్ చేసినట్టుంటే సబ్స్క్రైబ్ దీన్ని క్లిక్ చేసినట్లుంటే మీ ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ దీన్ని క్లిక్ చేస్తారంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీ లైవ్ వీడియోకి రావాలంటే ఫస్ట్గా అయితే మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే మీకైతే కామెంట్ అయితే చేయడానికి అయితే అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసినట్లుంటే మనకి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మినిట్స్ అయితే క్లిక్ చేయండి అని అయితే క్లిక్ చేయండి. దీన్ని మాత్రమే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇప్పుడు మీరు వీడియోని అయితే ఇప్పుడు టైమింగ్ అయితే అయిపోయిన తర్వాత మీరు ఎన్ని గంటలకైతే టైం అయితే సెట్ చేసి ఉంటారో అన్ని గంటల తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు గో లైవ్ అయితే క్లిక్ చేయండి. గో లైవ్ ఏ విధంగా చేస్తారంటే మీకు ఈ విధంగా కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ మనకి ప్లస్ అయితే ఐకాన్స్ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు లైవ్కి ఏ విధంగా అయితే వెళ్తారో ఆ లైవ్కి అయితే ఈ విధంగా అయితే వెళ్ళండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే ఆప్షన్స్ షెడ్యూల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షెడ్యూల్ అయితే చేశారో ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసినట్టుంటే మీరు ఏమైనా ఎడిటింగ్ టైటిల్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ గో లైవ్ క్లిక్ చేస్తేనే మీరు లైవ్కి అయితే వెళ్తారు. ఎప్పుడైనా సరే మీకు ఏమన్నా కామెంట్ చేయాలంటే మీ లైవ్లో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే మీకైతే కామెంట్ అయితే చేయాలి, మెసేజ్ చేయాలి కామెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ వీడియో కూడా మీరు కూడా ఈ విధంగా అయితే చేయాలి. ఇక్కడ లైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. డెన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా మన ఛానల్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కమ్యూనిటీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మోడ్ అయితే ఆప్షన్ అయితే ఇక్కడైతే వస్తుంది. ఈ మోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇట్లా ఎనీ అయితే ఆప్షన్ ఉంటుంది. ఎనీ క్లిక్ చేసినట్లుంటే మనకి వీడియో ఎంతసేపు అయితే మనం లైవ్ లో అయితే ఉంటామో అంతసేపు తనక అయితే మనకి అయితే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే మన ఛానల్ కామెంట్ అయితే చేయడానికి అయితే అవుతుంది. లైవ్ లో అయితే మీ ఛానల్కి ఈ విధంగా పెట్టుకోండి. మీకు చాలా అయితే యూస్ఫుల్ అయితే మీరు కామెంట్ అయితే ఎందుకంటే మీరు 100% ఒక చెప్తున్నాను చూడండి. మీరు ఒకసారి ఈ వీడియో చూసి ఎలా అయితే చేశానో ఆ విధంగా అయితే మీరు కూడా చేయండి. 100% అయితే వర్క్ అవుతుంది. చాలా మంది వర్క్ కాలేదని కామెంట్ అయితే చేయకండి. చూడండి మీకు 100% చెక్ చేయండి. కావాలంటే చెక్ చేసిన కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఏ విధంగా మీకు చాలా అయితే వీడియో అయితే చాలా అయితే యూస్ఫుల్. మీకు సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే పెరుక్కోకుండా ఉంటుంటే చూడండి వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చాలా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. డైలీ అయితే వీడియో అయితే లైవ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కామెంట్ అయితే మంచిగా కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ అయితే రీడ్ చేయకండి. ఎందుకంటే మీరు మంచి కామెంట్స్ అయితే వాళ్ళకి హ్యాపీగా అయితే మాట్లాడండి. సరదాగా అయితే కొంచెం అయితే మాట్లాడండి. వాళ్ళు కూడా మంచిగా ఇది కామెంట్ అయితే చేస్తుంటారు. ఇంక వీడియో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.